సో, హాయ్, హలో అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. సో, కాగ్నిజెంట్ ఏమో ఫ్రెషర్స్‌ని హైర్ జేసుకుంటుంది. లైక్ 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా లేదా 0-6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి హైరింగ్ జేసుకుంటుంది. సో, 22 జులై నుంచి 24 జులై 9:30 ఏఎం నుంచి 12 పీఎం వరకు హైరింగ్ ప్రాసెస్ అనేది ఉంటది. సో, హైరింగ్ లొకేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ ఆఫీస్, గార్ ఇన్ఫో టవర్ నంబర్ 5 గ్రౌండ్ ఫ్లోర్ రిక్వైర్మెంట్ బే గార్ టవర్ అంట. అండ్ శాంతినగర్ రోడ్, కోకాపేట్, హైదరాబాద్, తెలంగాణ. సో, ఇది వాకిన్ యొక్క అడ్రస్. సో, 22 నుంచి 24 లోపల మనం ఎళ్లి వాకిన్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సో, దీనికి ఏమేం గావాలి? స్కిల్స్ ఏంటో అవి చూసుకుందాం. సో, అంతకంటే ముంగట ఎవరైతే నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో ప్లీజ్ లైక్ జేసి సబ్స్క్రైబ్ జేయండి. గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఇప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అప్లికేబుల్. సో, గ్రాడ్యుయేట్‌లో ఏ ఏ రకాలో అప్లికేబులో చూద్దాం. గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, జియోగ్రఫీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్స్ ఆర్ ఇంజినీరింగ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పక్కా ఉండాలి. అండ్ టీమ్‌లో కొలాబరేటివ్‌గా వర్క్ జేయాలి. అండ్ ఎన్ష్యూర్ ప్రాసెస్ కంప్లెయింట్స్ అండ్ క్విక్ లెర్న్ టెక్నికల్ ప్రొడక్ట్స్. అండ్ టెక్నికల్ ప్రొడక్ట్స్ గురించి తొందరగా నేర్చుకోవాలి. సో, ఏ ఏ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉండాలో చూద్దాం ఇప్పుడు. గుడ్ వర్బల్ అండ్ రిటనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ మినిమమ్ గ్రాడ్యుయేట్ ఇందాకే మాట్లాడాముగా కామర్స్, జియోగ్రఫీ ఇవి ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ ఆర్ 0-6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ కాగ్నిటివ్ థ్రెషోల్డ్ ఆఫ్ లెవెల్ 100 త్రూ ఆమ్‌క్యాట్ అసెస్మెంట్ ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ స్కిల్స్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడ చూడండి లెవెల్ 100 అంటే మన మార్క్స్ అనుకో. ఆమ్‌క్యాట్ అసెస్మెంట్ అనేది వాళ్ళు పెడతారు. లైక్ దేని మీద డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో, దీంట్లో మనకు మినిమమ్ మార్క్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో టెస్ట్ పెడతారు కదా! ఆమ్‌క్యాట్‌లో పెడతారు. సో, దీని గురించి మనం నేర్చుకొని ఎళ్తే సో, చాయిసెస్ ఆఫ్ సెలక్షన్ ఎక్కువుంటదనమాట. సో, ఎబిలిటీ టు వర్క్ యాస్ ఎ టీమ్ అండ్ టెక్నాలాజికల్ సావినెస్ అనేది ఉండాలి. అంటే తొందరగా అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ఏదైనా ప్రొడక్ట్స్ గురించి. సో, అండ్ ఇప్పుడు గూగుల్ ప్రొడక్ట్స్ గురించున్నాయా? లైక్ క్రోమ్, డాక్స్ దీని గురించి గూడా ఒక అవగాహన ఉండాలి. అండ్ క్విక్ లెర్నింగ్ అండ్ అండర్‌స్టాండ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ డెలివర్ హై క్వాలిటీ అండ్ ఎన్ష్యూర్ ప్రాసెస్. సో, ఇది మెయిన్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ 2 కల్పిచ్చారు. సో, ఏమేం గావాలో. సో, అడిషనల్ ప్రిఫరెన్స్ అంటే ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఇన్ బీ2బీ ఆర్ బీ2సి ఎన్విరాన్మెంట్ లైక్ బిజినెస్ టు బిజినెస్ ఆర్ బిజినెస్ టు కంపెనీ. దాంట్లో ఇగ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ కంఫర్టబుల్ విత్ రాపిడ్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అంటే నైట్ షిఫ్ట్స్ అన్నుంటాయి. లైక్ ఇక్కడ చూడండి ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ పబ్లిక్ హాలిడే 24/7. సో, ఎన్విరాన్మెంట్ ప్రకారం మనం చేంజ్ అయితూ ఉండాలి. సో, ఎనీ గ్రాడ్యుయేట్ ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు దీన్ని. సో, చూడండి అంటే ఈరోజు 21 కదా! రేపటి నుంచి ఎలాగో వాకిన్ స్టార్ట్ అయితది. ఎవరైతే కాగ్నిజెంట్‌లో జాబ్ కావాలి అనుకుంటున్నారో మార్నింగ్ తొందరగెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బయట జనాలు మరీ ఘోరంగా ఇప్పుడు చూడండి ఇదే జాబ్‌కి రేపు 50 ఓపెనింగ్స్ అంటే నియర్లీ ఎంతమందొస్తారు? మీరు గెస్ చేసుకోండి. నియర్లీ 500-600, 700, 800 మెంబర్స్ వస్తారు. అక్కడ చూస్తే మనం. సో సో, మనం తొందరగెళ్తే ఇగ 9:30 ఇచ్చిండు గదా! అని జెప్పి 9:20 అట్లా ఎళ్తే ఇగ అప్పటికే ఆ అప్లికేషన్స్ తీసుకోవడం గూడా ఆపేస్తారు. అంత ఘోరంగా పబ్లికుంటరు. సో, మీరు తొందరగెళ్ళండి 9కి అలా ఎళ్ళి అటెండ్ అవ్వండి. సో, ఆల్ ద బెస్ట్ మీ అందరికి. ఎవరైతే రేపు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. లేదా మీ కాలేజ్ గ్రూప్స్ అలాంటివి ఉంటాయి గదా! వాటిలో గూడా పంపియండి. ఎందుకంటే సబ్‌స్క్రైబర్స్ అంత లేరు.
సో, మీరు షేర్ చేయడం వల్లే ఇగ సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. అది మీకు తెలిసిందే. అండ్ వీడియో నచ్చితే ఒక్కసారైనా లైక్ కొట్టండి బ్రో. ఎందుకిలా? థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.